నమస్తే పిల్లలు. నేనిప్పుడు 2వ తరగతికి చెందిన తెలుగు తోటలోంచి ఒక కథను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ కథ పేరేంటో తెలుసా? కొంగ సాయం. పిల్లలు, ఈ కథ యొక్క ఇతివృత్తం కృతజ్ఞత, ప్రక్రియ, కథ, అభ్యాస ఫలితం చేసిన మేలును మర్చిపోకుండా తిరిగి మేలుని చేయడం. మేలు అంటే మంచి చేసిన వారికి తిరిగి మంచిని చేయటం అన్నమాట. దీనినే ప్రత్యుపకారం అని అంటారు. అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది. కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం. ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది. మెడకు గాయం అయ్యింది. కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది. కోతి కొంగ గాయానికి మందు వేసింది. కొంతకాలానికి కొంగకు గాయం నయమైపోయింది. ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది. దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుంది. నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసింది. కోతి కాలికి గుచ్చుకున్న ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది. కోతికి నొప్పి తగ్గింది. సంతోషపడింది. పిల్లలు, కథను వివరిస్తాను, చక్కగా వినండి. పిల్లలు, అదిగో చూశారా? పెద్ద అడవి. ఆ అడవిలో అనేక రకాల జంతువులు ఉంటున్నాయన్నమాట. పిల్లలు, ఆ జంతువులతో పాటు అక్కడ ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. ఆ డాక్టర్ పేరేంటో తెలుసా? కోతి. ఆ కోతి ఇచ్చే మందులంటే ఆ జంతువులకు చాలా నమ్మకం అంటే గురి అన్నమాట. ఎందుకంటే ఆ కోతి ఇచ్చిన మందులతో వాటికి వచ్చిన రోగాలన్నీ త్వరగా నయమైపోతూ ఉండేవి. పిల్లలు, ఈ పేరాలో కొన్ని పదాలకు అదే అర్థం వచ్చే వేరే పదాలు చెప్తాను, వినండి. అడవి, అరణ్యం, జంతువులు, మృగాలు, కోతి, వానరం. పిల్లలు, ఇంకొక మాట, డాక్టర్ని తెలుగులో వైద్యుడు అంటారు. వైద్యం చేసే వాళ్ళని వైద్యులు అని అంటారన్నమాట. పిల్లలు, ఒకరోజు ఏమైందంటే అడవిలో కొంగ ఉందని చెప్పుకున్నాం కదా. ఒకరోజేమో కొంగ అలా వెళుతుంటే ఆ కొంగకు పెద్ద ముళ్ళ కంచేమో తగిలింది. ముళ్ళ కంచెకి ఏముంటాయి? పెద్ద ముళ్ళు ఉంటాయి కదా. అందువల్ల ఆ పెద్ద ముళ్ళు కొంగ మెడకు తగిలి గాయం అయిందనమాట. పిల్లలు, మనకి దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అదేవిధంగా కొంగేమో కోతి దగ్గరకు వెళ్ళింది. కోతేమో కొంగను చూసి అయ్యో ఎంత పెద్ద గాయం అయింది అని చెప్పి గబగబా లేచి ఏం చేసిందంటే ముందుగా గాయాన్ని శుభ్రం చేసింది. లేకపోతే మట్టి, మన్ను అన్నీ ఉంటాయి కదా. అందువల్ల ముందుగా గాయాన్ని శుభ్రం చేసి మందు వేసి కొట్టుకట్టింది. కొన్ని రోజులకి దెబ్బ పూర్తిగా పోయింది. పిల్లలు, ఇందులోని కొన్ని పదాలకు అదే అర్థం వచ్చే పదాలు చెప్తాను, వినండి. కొంగ బకము, గాయం దెబ్బ, మేడ కంఠము. పిల్లలు, ఆ కోతిని చూడండి ఎంత చక్కగా వైద్యం చేస్తోందో. నిజంగా డాక్టర్లానే చేస్తోంది కదా. ఇది ఇలా ఉండగా పిల్లలు, ఒకరోజు ఏమైందంటే కోతి ఆసుపత్రికి బయలుదేరింది. కోతి ఏమో ఆ దారిలో వెళ్తుంటే కోతి కాలికి పాపం పెద్ద ముళ్ళు గుచ్చుకుపోయిందన్నమాట. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. నొప్పడుతుంది, బాధ పెడుతుంది, మంట కూడా పెడుతుంది. పాపం కోతి నొప్పితో కుంటుకుంటూ బాధపడుతూ వెళుతోంది. అలా వెళుతున్న కోతిని కొంగేమో చూసింది. ఆ బొమ్మ చూడండి, కోతి ఎంత బాధపడుతోందో. సరే పిల్లలు, ఈ పేరాలో కూడా కొన్ని పదాలకి
అదే అర్థం వచ్చే పదాలు చెప్తాను, వినండి. పిల్లలు, కోతికి మరి ఒక పేరు మర్కటం. ఆసుపత్రి అంటే వైద్యశాల అని కూడా అంటారు. పిల్లలు, ముళ్ళుకు మరి ఒక పేరు కంటకము. పిల్లలు, కొంగకు మరి ఒక పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? కొక్కెరము. పిల్లలు, బాధపడుతూ వెళుతున్నటువంటి కోతిని కొంగ చూసింది కదా. అప్పుడు అయ్యో పాపం, మన డాక్టర్ గారికి ఎంత కష్టం వచ్చింది, ఎలాగైనా సహాయం చెయ్యాలి అనుకుంది. అప్పుడు గబగబా కోతి వద్దకు వెళ్ళింది. కొంగ ముక్కు ఎలా ఉంటుంది తెలుసా? కొంగ ముక్కు పొడవుగా ఉండి చివరన సూదిగా ఉంటుంది. కొంగ తన పొడవాటి ముక్కుతో కోతికి గుచ్చుకున్నటువంటి ముళ్ళును లాగి పాడేసింది. అప్పుడేమో కోతికి నొప్పి తగ్గిపోతుంది కదా. తగ్గిపోయి చాలా సంతోషపడిందన్నమాట. పిల్లలు, ఆ బొమ్మలో చూడండి, కొంగేమో కోతి కాలికి ఉన్నటువంటి ముళ్ళుని తీసి పాడేస్తోంది. కోతేమో ఎంతో ఆనందంగా ఉంది. అవును కదా. సరే పిల్లలు, ఈ పేరాలో కూడా కొన్ని పదాలకు అదే అర్థం వచ్చే పదాలు చెప్తాను, వినండి. కోతికి మరి ఒక పేరు నగచరము. అలాగే కొంగకు మరి ఒక పేరు కంకేరువు. పిల్లలు, ముక్కుకు మరి ఒక పేరు నాసికము అని అంటారు. పిల్లలు, కథలోని అంశము అందరికీ అర్థమైంది కదా. ధన్యవాదాలు.